అందుకే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ళు గడిచింది. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరానికి దగ్గర చేరుకుంటున్నారు. సంవత్సరానికి దగ్గర చేరుకుంటున్న సందర్భంలో తెలంగాణ సమాజము వికసించాలంటే, తెలంగాణ సమాజము జ్ఞానవంతం కావాలంటే, తెలంగాణ సమాజము చైతన్యవంతంగా ఉండాలంటే విద్యనే ప్రధానం. ఆ విద్యలో ఉన్నత విద్య ప్రధానం. ఆ ఉన్నత విద్యలో ఖాళీలను వెంటనే ఫిలప్ చేయమని ఇంతకుముందు కనీసం ఒక 5-6 సార్లు మీరు నేను మాట్లాడుకున్నాం. మీ మీడియాలోనే చాలా సందర్భాల్లో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా నేను అప్పీల్ చేశాను. ఇక్కడ మొన్న లాస్ట్ మంత్ జీతాలు తీసుకున్న మా రెగ్యులర్ ప్రొఫెసర్లు 354. ఎంతమందిలో 1268 మందిలో 354 పర్మనెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. ఇప్పుడు అంటే 900 పోస్టులు ఖాళీగా ఉన్నట్లే. అంటే మీరు ఈ లెక్క ఏంది, ఆ లెక్క ఏంది సార్? ఇది అంటే టోటల్ యూనివర్సిటీ లెక్క చెప్తాను. అఫిలియేటెడ్ కాలేజెస్ అంతా సైన్స్ కాలేజ్ ఉంటుంది, ఆర్ట్స్ తర్వాత లా కాలేజ్ ఉంటుంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది, ఎడ్యుకేషన్ కాలేజ్ ఉంటుంది, ఎంబీఏ కాలేజ్, ఈ అన్నిట్లలో ఉన్న కాలేజ్, నిజాం కాలేజీ, కోర్టు, తర్వాత సైఫాబాద్ కాలేజ్, అన్నిట్లలో పీజీ సికింద్రాబాద్, వీటన్నిటిలో ఖాళీలు ఇవి. కనుక వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం వీసీలను ఇచ్చారు. కానీ వీసీలను ఇస్తే ఒక పదవి వస్తుంది, ఒక మనిషి వస్తాడు. కానీ ఆ వీసీ పని చేయాలంటే ఏం కావాలి? నిధులు కావాలి. ఆ మనిషి పని చేయించాలంటే ఎవరు కావాలి? ఎంప్లాయీస్ కావాలి. మీరే అన్నారు నా ఇంటర్వ్యూలో 1000 కోట్లు ఇవ్వండి, ప్రతి సంవత్సరం ఒక 3000 కోట్లు ఖర్చు పెట్టండి. అవును, నేను అందుకే ఇప్పుడు కూడా మళ్ళీ మీ ద్వారానే ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఒక విడతగా మీరు 1000 కోట్లు ఇవ్వండి. ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయండి. అద్భుతాలు సృష్టిస్తాం మేము. ఓకే, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు 5 స్టార్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీస్కి సమాంతరంగా అద్భుతాలు సృష్టిస్తాం. ఎందుకంటే ఇక్కడ మేధో సంపన్నమైన ప్రొఫెసర్లు చాలామంది ఇప్పటికే ఉన్నారు. రేపు కొత్త వాళ్ళు కూడా రిక్రూట్మెంట్ చేస్తే కొత్త వాళ్ళు వస్తారు. మన విద్యార్థులు కూడా గొప్పగా చదివే విద్యార్థులు ఒక్కొక్కళ్ళు 15-16 గంటలు చదువుతారండి మన దగ్గర. మీరు పొద్దున 8 గంటలకు లైబ్రరీ ఓపెన్ చేస్తే రాత్రి 11 గంటల వరకు ఒకే సీట్ మీద కూర్చొని చదువుతూ ఉంటారు పిల్లలు. ఒక్కొక్కసారి ఆకలి కూడా పట్టించుకోరు. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఏ చిన్న నోటిఫికేషన్ వచ్చినా ఎవరు సెలెక్ట్ అవుతారంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు సెలెక్ట్ అవుతారు. మొన్న డిఎస్సి వచ్చింది. ఒక్క మా తెలుగు డిపార్ట్మెంట్లో 70 మందికి జాబులు వచ్చాయండి, ఒక్క డిపార్ట్మెంట్లో. ఇక మీరు లెక్కేసుకోండి, ఆ లెక్కన ఎన్ని డిపార్ట్మెంట్లో ఎంతమంది వచ్చి ఉంటారు. కనుక 1000 మంది ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయంటే ఈ పిల్లలు జ్ఞానవంతులనే కదా, నాలెడ్జ్ ఉన్నోళ్ళనే కదా. నాలెడ్జ్ ఉన్నోళ్ళకి మరింత నాలెడ్జ్ ఇస్తే వీళ్ళు ఎంత అద్భుతాలు సృష్టిస్తారు. కనుక ఒక 1000 కోట్లు ఇస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం, హాస్టల్ ఫెసిలిటీ డెవలప్ చేస్తాం, తర్వాత ఫెలోషిప్స్ ఇస్తాం విద్యార్థులకి, తర్వాత మౌలిక వసతులు కల్పిస్తాం. జీతం కోసం వేచి చూసే పరిస్థితి ఉండకూడదు. ఒక టీచర్, ఒక పార్ట్ టైం టీచర్ అయినా, ఒక కాంట్రాక్ట్ టీచర్ అయినా, ఎవరికైనా కుటుంబం ఉంటుంది. 1వ తారీఖు జీతం వస్తేనే కుటుంబం నడుస్తుంది. కనుక 1వ తారీఖు జీతం ఇవ్వాలంటే డబ్బులు ఉండాలి కదా. అందుకోసమే నిధులు ఇవ్వమని అప్పుడు అడిగాను, ఇప్పుడు కూడా అడుగుతున్నాను. నిధులతో పాటు ఖాళీలను నింపండి, ఈ 2 చేయండి. మీరు అడగడమే కాదు, మీరు దీక్ష చేశారు. నా దీక్షలోనే కదా, మీరు చేసిన దీక్షలోనే కదా మీరు కింద పడిపోయినారు, మళ్ళీ దీక్ష కంటిన్యూ చేసినారు. పిల్లలకి క్లాస్ కూడా మీరు అక్కడే చెప్పారు. రేపు పొద్దున మీరు ప్రిన్సిపల్గా మీరు బాధ్యత తీసుకున్న ఈ పదవికి జవాబుదారీగా పనిచేయాల్సిన ఎవరైనా టీచర్లు కానీ, ప్రొఫెసర్లు కానీ, మీలాగానే ఇంకొక ఆయన రేపు పొద్దున ధర్నా చేస్తాడు రేపు పొద్దున. సో మరి ప్రొఫెసర్ కాసిం గారు అలాంటి ధర్నాలకి సహకరిస్తారా, అలాంటి దీక్షలకు సహకరిస్తారా? మీరు గతంలో చేస్తున్నారు కదా. న్యాయమైన ప్రజలకు ప్రయోజనం జరిగే, విద్యార్థులకు ప్రయోజనం జరిగే, యూనివర్సిటీకి ప్రయోజనం జరిగే ఏ దీక్ష అయినా నేనే స్వయంగా వెళ్ళి పాల్గొంటా. సహకరించడం కాదు, ఓకే, ఐ ఎమ్ ద పార్ట్, ఐ విల్ ద పార్ట్. ఓకే, కంపల్సరీ దాంట్లో భాగంగా ఉంటాను నేను. ఎందుకంటే మనకి భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం, భారత రాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటు ప్రకారం మనం ఎవరమైనా సరే ప్రభుత్వంతో సంవాదంలోకి దిగవచ్చు, చర్చ చేయొచ్చు, విన్నపాలు చేయొచ్చు, మన నిరసనను కూడా మన అసమ్మతిని ప్రకటించవచ్చు. ఖచ్చితంగా అది నాకు కూడా హక్కు